హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పీతల ఎగురు ఎలా చేయాలో చూద్దాము. బాండల్లో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు ఇలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు. ఇది ఫ్రై అవుతున్నప్పుడు టొమాటోస్ వేసుకుందాము. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కానీ వేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్న టైంలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు ధనియాల పొడి, పసుపు ఒక 1/2 స్పూన్ అంతా, కారం మనకి కారం సరిపడా, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు క్లీన్ చేసిన పీతలు వేసేసుకుందాము. ఈ పేస్ట్ ఏంటంటే ధనియాలు ఒక 1/2 స్పూను, గసాలు ఒక 1/2 స్పూను, 2 స్పూన్లు ఎండి కొబ్బరి. ఇవి మంచిగా ఫైన్గా కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు నీళ్ళు 1.5 గ్లాస్ దాకా వేసుకొని ఉన్నాము. ఇది మంచిగా ఉడకాలన్నమాట. సో ఇలా బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కల్లా దగ్గరికి రానివ్వాలి. కలుపుతూ మనకి ఇంత కన్సిస్టెన్సీ వస్తున్న టైంలో ఒక సగం చిప్ప నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ లేదంటే మనం చింతపండు నీళ్ళు కానీ వేసుకోవచ్చు. వేసుకొని ఈ కూర దగ్గరికి రానివ్వాలి. కొంచెం థిక్గా అవ్వాలి. ఇంత కన్సిస్టెన్సీ వచ్చాక లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని అదే ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఇది జలుబు చేసినప్పుడు తిన్నాను, చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.